ఎప్పుడూ రొటీన్గా చేసుకుండే కొబ్బరి పచ్చడి కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇవాళ ట్రై చేసేద్దామా? రండి. కడాయిలో ఆయిల్ వేసుకుని కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాలు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయ, చింతపండు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలను మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా ఉప్పు, వేయించి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకుని మెత్తగా నూరుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఇంగువ, కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా మరి? బాయ్.